సో ఈసారి కూడా గెలుపు మీదే అనుకునే దిశలో కూడా మీ పేరు సడన్గా తీసి వేరే పేరు రావడానికి ఏ విధంగా చూసుకోవచ్చు? కానీ మా దురదృష్టం ఏందో కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు. సీనియర్ నాయకులకి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదన్నమాట. ఇప్పుడు మటుకు కనిపించడం లేదు. సోనియా గాంధీ పుణ్యాన, ఆమె పుణ్యాన తెలంగాణ తేవడం జరిగింది, తెలంగాణ రావడం జరిగింది. ఇక తెలంగాణ వాళ్ళకి నాలుగు ఇంటికో ఉద్యోగం పోయి 4 ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి. ఇంకెవరికి వచ్చినాయి? తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని చెప్పి మీరు అంటున్నారు. అవును, బలిదేవత సోనియమ్మ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి సోనియమ్మ గాంధీ ఇయ్యంగానే సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు మొక్కిరు మరి ఫ్యామిలీ పోయి? ఆ కాళేశ్వరమో ఏమో ఆలుగమట్ట మల్లెమట్ట అన్ని కట్టినో ఏం మట్టినో అని కూలిపోతున్నాయి. ఎట్లాగో మీరు పోయి చూపిస్తారు, ఆ చూపించడం ఏదో మీద కొన్ని కోట్లు ఇస్తే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా అని చెప్పి కూడా అంటున్నా మల్లారెడ్డి. శ్యామకుర్ర మల్లారెడ్డికి ఏం తెలుసని మరి కష్టపడ్డా అన్నాడు, పాలమ్మిన అన్నాడు, పూలమ్మిన అన్నాడు, కాలేజీలు పెట్టిన అన్నాడు, సక్సెస్ అయినా అంటున్నాం. ఏదైతే సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడి ఉంది కదా, మేము బోయినపల్లి తీసుకుపోయి ఆడనే అమ్మినాం మేము కూడా పాలు. మరి మేము కోటీశ్వర్లం కాలేదే. అంటే మల్లారెడ్డి టాలెంట్ ట్రిక్ ఉందని చెప్పి రోజు కష్టం చేసి ఏదైతే కూలీనాలు చేసుకొని ఒక 100 రూపాయలు 1000 రూపాయలు సంపాదించకపోయినోడు సైకిల్ కూడా కొనలేడు. నువ్వు ఎంతమంది మీ నెత్తి మీద చేపెట్టినావో ప్రజలకు అందరూ తెలుసు, మా బోయినపల్లి అందరూ తెలుసు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన ఇంటర్వ్యూ చూస్తే శేఖర్ మామకి భువనగిరి నుంచి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనేది. సో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. సో రాజకీయ విషయం చూసుకున్నట్టయితే 36 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అల్లు పెరగని పోరాటం చేసి ఇబ్రహీంపట్నంకి సంబంధించి కూడా ప్రతి గడపకు ఆ ఒక్క పేరు చెప్తే గుర్తుపట్టని వ్యక్తులే ఉండరు అనమాట. సో ఆ గెస్ట్ నేను చెప్పగానే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది అనుకోవచ్చు. సో శేఖర్ మామ ఈ పేరు వినగానే సో ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ కాదు, మొత్తంగా చెప్పాలంటే భువనగిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఏడవైనా ఈ పేరు ఒక ఫుల్ వైరల్ అనమాట. సో 36 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ జీవితం, మొత్తం కాంగ్రెస్ పార్టీకి అల్లు పెరగని పోరాటం చేసి శేఖర్ మామ అలాగే వాళ్ళ నాన్న నుంచి ఆదిబట్ల సర్పంచ్గా 2 టైమ్స్ కూడా గెలవడం జరిగింది. ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి కూడా సుదీర్ఘ రాజకీయ జీవితం కూడా అల్లు పెరగని పోరాటం చేసిన ఫ్యామిలీ అనే చెప్పుకోవచ్చు. సో మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా శేఖర్ మామ నెక్స్ట్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అని చెప్పి కూడా చాలా వరకు టాక్ వచ్చింది. సో దాని తర్వాత కూడా ఎమ్మెల్యే ఆస్పిరెంట్ విషయానికి వస్తే కూడా టాప్ 2లో కూడా శేఖర్ మామ పేరు మనకి వినిపించడం జరిగింది. దాని తర్వాత కూడా మల్రెడ్డి రంగారెడ్డి కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరి నెక్స్ట్ రానున్న ఎంపీ ఎలక్షన్లో భువనగిరి ఎంపీ పార్లమెంట్కి సంబంధించి కూడా మళ్ళీ శేఖర్ మామని తెరపైన చూడవచ్చా? అసలు ఏం జరుగుతుంది? సో మామ ఏం ప్లాన్ చేశారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మామ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆ శేఖర్ మామ అని చెప్పి ఆ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పోయినా ఆ మామ అంటే సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామను కూడా అలా పిలుస్తారో లేదో నాకు తెలియదు కానీ సో శేఖర్ మామ అని చెప్పి మాత్రం మొత్తం పిలుస్తారు ఇబ్రహీంపట్నం మొత్తం. ఏంటి అసలు ఆ శేఖర్ మామ అని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటారు? అసలు ఏంటంటే శేఖర్ మామ అని ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకే కాదు, రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ జిల్లా కానీ ఆ రోజులలో మేము చదువుకున్న తర్వాత నల్లగుట్టలో సికింద్రాబాద్ నల్లగుట్ట అని ఉండేది, అక్కడ మా పెద్దక్కని ఇచ్చినాం. ఇస్తే మా పెద్దక్కకు వాళ్ళు యారాన్లు కానీ అన్నదమ్ములు కానీ 5గురు. ఆ పిల్లలందరికీ నేను మామనైతా. ఓకే. ఆ నల్లగుట్టలో మేము మధ్యాహ్నం వస్తే ఇక రాత్రి 10-11 అయ్యేది. అక్కడే ఉండి మంచి చెడు అన్నీ ఆడేది పాడేది అన్నీ చూసుకునేది. వాళ్ళతోటి మా అల్లుళ్ళతోటి ఆ పేరు కంటిన్యూగా శేఖర్ మామ మా శేఖర్ కూడా మామ అనే పేరుతోటి ఒక మాటలు వచ్చే పిల్లోడు 3 సంవత్సరాల ఉన్నప్పుడు మాటలు వస్తే 90 ఏళ్ళ వరకు ఉన్న వృద్ధుడు కానీ ఎవరైనా కానీ మామ అని చెప్పి ముద్దుగా పిలవడం జరుగుతుందన్న. సో నేను కూడా కనుక్కున్నా మీ గురించి. చిన్న పిల్లగా నుంచి పెద్ద వయసు వరకు కూడా మామ అంటే ఏజ్కి పరిమితం లేకుండా కూడా మామ 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 అని చెప్పి పిలుస్తారంట. సో ఆ మామ అని పిలుస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ పేరు. ఎప్పుడైతే నన్ను పిలవడము మా బంధువులు కానీ మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు బయటోళ్ళు కానీ ఇంటోళ్ళు కానీ
మా పద్మారావు ఏదైతే కత్తి పద్మారావు గారు ఉన్నారు కదా, ఆయన మేము ఒక 30-35 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా ఉండి చుట్టరికంగా ఉండి ఆయన దగ్గర కూడా ఆయన కూడా మమ్మల్ని మామ అని అంటాడు. పి జనార్దన్ రెడ్డి కూడా మామ అనేది నన్ను. ఓకే. పి జనార్దన్ రెడ్డి గారు కూడా మామ అని పిలిచేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు శేఖర్ అనేది, అప్పుడప్పుడు మామ అనేది. వాళ్ళందరిలో ఆ పేరు అనేది తెచ్చుకోవడం జరిగింది. సో అట్లా చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషంగా ఉంటుంది నాకైతే సంతోషం. ఓకే. సో మా అమ్మ, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ సూటిగా అడుగుదాం అనుకుంటున్నా. అంటే చాలామంది ప్రజల్లో ఉన్న డౌటే. సో ఎందుకంటే నేను కూడా నాకు అడగాలనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నా. 36 సంవత్సరాలు సుదీర్ఘ జీవితంలో సగం జీవితం మొత్తం మీరు రాజకీయంలోనే గడిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పెరగని పోరాటం చేశారు. ఆదిబట్ల నుంచి 2 సార్లు సర్పంచ్గా గెలిచారు. మీ నాన్నగారు కూడా అక్కడ సర్పంచ్గా ఉన్నారు. సో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భాగ్యస్వాములు అయ్యారు మీరు. సో నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే ప్లేస్లో కూడా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా శేఖర్ మామ అనే వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు. ఈసారి పక్కా గెలిపించుకుంటామని చెప్పి కూడా అక్కడ కార్యకర్తల్లో కానీ ప్రజలలో కానీ మంచి విశ్వాసం ఉండే. దాని తర్వాత కూడా ఎమ్మెల్యే ఆస్పరెంట్ లిస్టులో నుంచి కూడా మీ పేరు జడిపేయడం మనం చూస్తున్నాం. దాని తర్వాత కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలవడం మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు మామ? ఎందుకంటే ఒక సర్పంచ్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి దాకా మీరు ఆల్రెడీ పోరాటం చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఈసారి కూడా గెలుపు మీదే అనుకునే దిశలో కూడా మీ పేరు సడన్గా తీసి వేరే పేరు రావడానికి ఏ విధంగా చూసుకోవచ్చు? కొన్ని అనివార్య కారణాలలో మేము 1988లో మా నాన్నగారు అప్పటి వరకు ఒక 5 ఊర్లకు సర్పంచ్. 5 ఊర్లకి ఎర్కల్ రామచంద్రయ్య గౌడ్ 5 ఊర్లకు సర్పంచ్ 20 ఏళ్ళు కంటిన్యూగా చేయడం జరిగింది. 1988లో నేను పోటీ చేయడం జరిగింది. మా నాన్నగారు పెద్ద మనిషి అయిపోయాడు, వద్దు అని నేను మా అమ్మ చెప్పడానికి వస్తే ఆయన నిలబడాలని చెప్పేసి పార్టీ నుంచి బై ఫోర్స్ అక్కడ ఉన్న ఇబ్రాహీంపట్నంలో ఉన్న పెద్ద మనుషులు నువ్వు కావాలి, నువ్వే ఉండాలంటే అప్పుడు ఏం జరిగిందంటే, సరేలే నేను నిలబడతా అని నేను అక్కడ వాళ్ళకు హామీ ఇచ్చి ఆదిబట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడడం జరిగింది. ఆదిబట్ల గ్రామ పంచాయతీలో ఒక 4-5 ఊళ్ళు అందరు కూడా ప్రజలు ఒక 4-5 పోటీ చేసినాము. అప్పుడు నేను గ్రామానికి అప్పుడప్పుడు వచ్చిపోయేటోనే కానీ గ్రామంలో ఉండకపోతుంటే, అప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంటే నేను మా నాన్నగారు కలిసి 34-36 సంవత్సరాలు కంటిన్యూగా ఆదిబట్ల ప్రజలు ఇచ్చిన మాకు ప్రజాప్రతినిధి సర్పంచ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ ఉంటూ ఎంపీటీసీకి కూడా పోటీ చేస్తే ఆదిబట్ల బొంగళూరు ప్రజలు నన్ను గెలిపేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఏం జరిగిందంటే 1995లో అనుకుంటా, 1995లో గెలిచిన తర్వాత ఎంపీటీసీ గెలిచిన తర్వాత నన్ను అనంతరెడ్డి గారు పిలిచిండు. ఆ పిల్లగాన్ని పిలిచిండయా అని చెప్పేసి ఆయన పిలిచినప్పుడు నేను పోతే మండల ప్రెసిడెంట్ అయ్యేటోడు. నేను పోలే, లక్ష్మీపతి గౌడ్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి పోలేదు. అసలు రాజకీయంలో తప్పు ఎక్కడ జరిగిందంటే, నన్ను తన్నుకుంటూ పోతేనే ఇది రాజకీయం జరుగుతుందిరా అని అనుకొని ఆ తప్పు మొన్న ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లలో టికెట్ రాకపోవడము అదేమో అనుకొని అనుభవంగా నేను అనుకున్నాను. ఈయనేదో లక్ష్మీపతి గౌడ్ గారు పెద్ద ఆయన కదా, ఈయన ఒకటి చేసి బయటికి వెళ్ళిపోతే నేను చేసుకుంటూ రావచ్చు కానీ ఆ ఉద్దేశంలో ఉంటుంది. అసలు అక్కడ రాజకీయం అనేది మల్లేష్, లక్ష్మీపతి, శేఖర్ మామ వీళ్ళు ముగ్గురు కలిసి ఏకతాటిగా ఉండుంటలే అసలు ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్ పక్క జరిగేది కాదు. మా కొన్ని అనివార్య కారణాలలో మా లక్ష్మీపతి గౌడ్ గారు అక్కడ తప్పు చేసి విడిపోవడం జరిగింది. అది మా చేతుల నుంచి వెళ్ళిపోయింది. మేము కష్టకాలంలో కమ్యూనిస్టు, నెక్స్ట్లైట్లు, తెలుగుదేశం గడ్డు కాలంలో కాంగ్రెస్ పార్టీని ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్లో మేము నిలబెట్టడం జరిగింది. తన్నులకు, పోలీస్ కేసులకు, జైళ్లకు అన్నిటికి కూడా అక్కడ మేము అవన్నీ జరిగినా కానీ మేము పక్క జరగకుండా పార్టీని నిలబెట్టి పనిచేసినాం అందరం. కొద్ది కాలంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నన్ను తీసేయకపోయేటాకల్లా నన్ను తీసేసారు. తీసేసిన తర్వాత అక్కడ అనివార్య కారణాలలో నేను అప్పుడు మైపాల్ అని భూపతిగల్ల మైపాల్ అని చిన్న పిల్లగాడు
22 సంవత్సరాలు ఉన్నాడు. ఆ పిల్లగాని మా ఆదిబట్ల గ్రామంలో బొంగళూరు ఆదిబట్ల ఎంపీటీసీగా జనరల్ సీట్ ఉమ్. జనరల్ సీటుగో ప్రజలందరిని నొప్పించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకి ఇప్పించి జనరల్ సీట్లో ఒక ఎస్సీని గెలిపించి ఇబ్రాహీంపట్నం మండలంలో ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీకి మేము చాలా కష్టం చేసినాం. ఇబ్రాహీంపట్నం కాన్సెన్స్ ఒకటే కాదు, 1992లో బోయిన్పల్లి కంటోన్మెంట్ బోర్డు నెంబర్ జంపన ప్రతాప్ గారిని అసలు కంటోన్మెంట్ బోర్డు పుట్టినప్పటి నుంచి కూడా ఒక బీసీ నాయకుని అక్కడ బోర్డు నెంబర్గా చూడలేదు. వార్డ్ నెంబర్ 1లో అతన్ని తీసుకొని రోడ్డు మీద తెచ్చి ప్రజలలోకి తీసుకుపోయి అతన్ని నిలబెట్టి 1992లో ఆయనను బోర్డు నెంబర్ చేసినాం. ఓకే, మేము జనార్దన్ రెడ్డి ఎలక్షన్లకు కూడా క్యాన్వర్సింగ్ చేయడానికి ఇబ్రాహీంపట్నం కాన్సెన్స్ నుంచి జనాలను తీసుకుపోయి కుక్కుడుపల్లినో బిహెచ్ఎల్నో ఖైరతాబాద్నో అక్కడ క్యాన్వర్సింగ్ చేయించినాం. పద్మరావు గౌడ్ కూడా మా అల్లుడు ఆయన కూడా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడితే, ఆయన కార్పొరేటర్గా నిలబడితే కూడా మేము ఇబ్రాహీంపట్నం నుంచి కాన్స్టిట్యున్సీలకించి జనాలను తీసుకుపోయి ఆడ క్యాన్వర్సింగ్ చేయడం జరిగింది. కానీ మా దురదృష్టం ఏందో కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు. అంటే మీరు చెప్తుంటే మామ, అంటే మీ సుదీర్ఘ జీవితం మొత్తం చాలామంది నాయకులను బయటికి తీసుకొచ్చినారు. సో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడే మీరే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ జెండా కూడా సరిగా గుర్తుపట్టని సమయంలో కూడా ఇబ్రాహీంపట్నం గడ్డ అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా చాలానే పోరాటం చేసినారు. మీ ముగ్గురు పేరు కూడా చెప్పినారు. సో ఇంతగానం కష్టపడ్డ మీకు ఎందుకు పార్టీ అసలు గుర్తిస్తలేదు అనుకోవచ్చు? ఎందుకు గుర్తించలేదంటే నేషనల్ పార్టీలో ఎప్పుడైనా కానీ ఒక పెద్ద దిక్కంటోడు తన పేరు తీసుకొని ముందుకు తీసుకుపోయేట ఆయన కావాలి. అలాంటి వ్యక్తి మాకెక్కడ కూడా తలగలేదు. ఏజీ కృష్ణ గారు ఉండే, ఆయన చనిపోయాడు. మా దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసి చేసినాం. ఆ ఏజీ కృష్ణ గారు మంచిగా తీసుకుపోతే ఆయన చనిపోయాడు. జనార్దన్ రెడ్డి గారు ఉండే, ఆయన ఎంతో అంతో మా గురించి చేసిండు. ఇంద్రారెడ్డి గారు ఉండే, ఆయన పోయిండు. మన ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉండే. మా దురదృష్టమే కదా. ఇప్పుడు ఆయన వాళ్ళ అడుగుజాడల్లో మేము నడిచినాము. ఆ అడుగుజాడల్లో నడిచినప్పుడు వాళ్ళే ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. మాకు ఇక అలాంటి వ్యక్తులు మాకు దొరకలేదు. మాకు ఎవరు అంటే సీనియర్ నాయకులకి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదన్నమాట. ఇప్పుడు మటుకు కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా కూడా మేము పోటీ చేయాలనుకున్నాము. అక్కడ దాకా వెళ్ళింది. టాప్ 2 ఆస్పిరెంట్లో కూడా మీ పేరు వచ్చింది, వెళ్ళింది. ఇక అక్కడ పోయిన తర్వాత మన పెద్ద ఆయన పిసిసి ప్రెసిడెంట్ గారు ఎట్టి పరిస్థితుల రంగారెడ్డికి కావాలని చెప్పేసి కూర్చున్నట్టుగా పిసిసి ప్రెసిడెంటు రాష్ట్రానికి రంగారెడ్డికి కావాలనుకుంటే ఆయన ఇవ్వడం జరిగింది. అదే సరే, టికెట్ గురించి నలుగురం పోట్లాడినాము. టికెట్ ఎవరికి వచ్చింది. అధిష్టానం ఇచ్చిన వాళ్ళకి పనిచేయాలని చెప్పేసి రంగారెడ్డి ఎంబడుండి రాత్రి ఎంబడుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి రంగారెడ్డి గారిని గెలిపేయడం జరిగింది. ఒక కీలక పాత్ర పోషించాలని చెప్పి కూడా రంగారెడ్డి గారు గెలవడంలో కూడా శేఖర్ మామ కీలక పాత్ర పోషించాడు. సో రంగారెడ్డి గెలుపులో కూడా శేఖర్ మామ హస్తం ఉంది అని కూడా బయట వినిపిస్తుంది. రంగారెడ్డి గారు కూడా చెప్తాడు ఆ మాట. తిరిగాడు రంగారెడ్డి గారు కూడా చెప్తాడు, అట్లేం లేదు మా గురించి, ఆయనకు మాకు ఎప్పుడు కూడా అది లేదు మంచి. సో మరి ఎందుకోసం అనుకోవచ్చు మనం, ఎందుకంటే మీరే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్రెడ్డి రంగారెడ్డి గారికి కూడా గతంలో కూడా తను మలక్పేట నుంచి కూడా పోటీ చేయడం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇబ్రాహీంపట్నం నుంచి మెయిన్గా పోటీ చేయడం రీజన్ ఏమనుకోవచ్చు? ఎందుకంటే అక్కడ ఆ స్ట్రాంగ్ గట్టి పిల్లర్ మీరు ఉన్నారు కదా. ఏదైతే డీలిమిటేషన్ అయింది కదా, అప్పుడు హయత్ నగర్ అనేది విడిపోయి ఏదైతే ఆయన రంగారెడ్డి గారి ఊరు తొర్రూరు ఉంది కదా, అది మా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలకు మెట్టు మండల్ వచ్చేసి దాంట్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక మలక్పేట ఎల్బీనగర్ మలక్పేట వదిలేసి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నం దగ్గరని 3 సార్లు పోటీ చేసిండు, 3వసారి గెలిచిండు. ఓకే, ఇంకోటి మామ అక్కడ ఆదిబట్లకు సంబంధించి కూడా టీసీఎస్లో కూడా యువతకి ముఖ్యంగా చెప్పాలంటే జాబ్ల పర్పస్ కూడా అందులో ప్రధాన పాత్ర పోషించారు మీరు అని అంటున్నారు. మరి ఆదిబట్ల అనేది దాన్ని అనర్చినోళ్ళు అనరానోళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఆడబట్ల అనేది మా నాన్నగారు మేము సర్పంచ్ ఆడబట్ల అని. అసలు ఆదిబట్ల దాని పేరే ఆదిబట్ల అనేది పెద్ద కవి పేరు, అది ఓకే కవి పేరు. అయితే ఆడబట్ల అనడం జరిగింది. అక్కడ చాలా వెనుకబడ్డ ప్రాంతం ఆదిబట్ల.
ఇబ్రాహీంపట్నం లాస్ట్ విలేజ్. అది చాలామందికి కూడా గుర్తుపట్టేటోళ్ళు కాదు. ఆ రోజులలో ఒక రోజులలో దేవేందర్ గౌడ్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా అన్నా ఇది ఆడబట్ల అంటున్నారు, బాగలేదు, దీన్ని ఆదిత్యనగర్ చేద్దామని కూడా చెప్పడం జరిగింది. ఆదిత్యనగర్ చేయాలి అని చెప్పేసి ఆయనకి చెప్తే ఆయన గవర్నమెంట్లో ఏదైతే ఉన్నదో జీవో పాస్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు కూడా ఒకటేందంటే రెవెన్యూలో ఆదిత్యనగర్ అని ఉంటుంది, ఇప్పుడు ఆదిబట్ల అనే చెప్పేసి ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి రంగారెడ్డి జిల్లా సబితా ఇంద్రారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు మా దగ్గర పొరంపోగు 600 ఎకరాలు 600 ఎకరాలు అయితే ఆ 600 ఎకరాలకు ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమో జరిగిందంటే కంపెనీలు తెద్దాము ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్లో అని చెప్పేసి ఆయనకు ఆలోచన వస్తే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా శేఖర్ మన పొలాలు మన దగ్గర ఉంటే, గవర్నమెంట్ పొలాలు ఉంటే ఇట్లా చేద్దాము అని అంటే, సరే మేడం గారు నేను మా దగ్గర కంప్లీట్గా నిన్ను తెలుసుకొని రెవెన్యూలు తెలుసుకొని నేను ఉపయోగిస్తా, మనం రాజశేఖర రెడ్డి గారు సీఎం గారికి మనం ఇచ్చి కంపెనీ చేద్దాం మన ఊరికి, ఈ ప్రాంతం ఎప్పుడు లేదు ఇక్కడ దిక్కు అని చెప్పేసి 600 ఎకరాలు ఉపజెప్పినాం. ఎకరాకు ఆ రోజులలో లావణ్య పట్టా ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకు ఎకరాకు 5,20,000 ఇప్పేయడం జరిగింది. ఓకే. ఏమి లేని కూడా రాజశేఖర రెడ్డి గారు మేడం గారు మాట్లాడి రాజశేఖర రెడ్డి గారికి ఏం లేని కూడా 180 ఎకరాలు ఉన్నది. అంటే వాళ్ళకి పాస్బుక్ ఖాళీ కబ్జానే దున్నుకుంటారు, వాళ్ళకు కూడా ఎకరాకు 2 లక్షల రూపాయలు ఇప్పేయడం జరిగింది. వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా కొట్లాడి ఇప్పించి ఆ కంపెనీలు తెప్పిస్తే ఈ రోజున ఆదిబట్ల అనేది ప్రపంచంలో వెలుగుతున్నది. టీసీఎస్ కంపెనీ కానీ, టాటా అడ్వాన్స్ కానీ, అక్కడనే హెలికాప్టర్లు తయారవుతాయి, అక్కడనే బోయింగ్ ఇంజన్లు తయారవుతాయి. ఇప్పుడు ఒక వెలుగు ఆ పేరు అనేది చాలా దూరం పోయింది. మా ఆదిబట్ల ఈ స్కూల్ కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు 3rd క్లాస్ వరకు ఉండేది. ఓకే. అది ఒకేసారి 10th క్లాస్ వరకు పోవాలంటే కూడా సంవత్సరానికి ఒకటే పెంచుతారు, కానీ ఒకటేసారి 10th వరకు పెంచరు. అవును. ఒక్కొక్క క్లాసు పూర్తి చేయాలి, 5th చేయాలంటే 8,000 రూపాయలు కట్టాలి. లాస్ట్లో 9వ క్లాస్ కానీ 10వ క్లాస్ కానీ 12,000 రూపాయలు కట్టాలి. అప్పుడు లాస్ట్లో 12,000 రూపాయలు కట్టి 10th మా ఆదిబట్ల గ్రామంలో హై స్కూల్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆఫీస్లో వాళ్ళు చేయడం లేదు. ఆయన ఈ CEO ఏవో ఎవరైతే ఉన్నారో ఆ విద్యాశాఖకు సంబంధించిన ఆయన ఊగ సతాయిస్తుంటే ఆయన దగ్గర పోయి కూర్చున్నా. నాకు అసలు ఇది ఆదిబట్ల కవి పేరని నాకు కూడా అయ్యలేదు. ఏంటండి సర్పంచ్ గారు అంటే, నేను అన్నా సార్ 10th క్లాస్ 3rd నుంచి 4th నుంచి 9th వరకు తీసుకొచ్చిన ఒక్క 10th క్లాస్ ముందే హై స్కూల్ కంప్లీట్ అవుతుంది మా గ్రామంలో, 4 ఊళ్ళకి పనికొస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగితే ఆదిబట్ల సార్, అరే అది పెద్ద కవి పేరయా అని చెప్పిండు ఆయన. ఓకే. ఆ ఆదిబట్ల అనే ఊరు పేరు కవి పేరు, ఆ కవి పేరుకు 10th క్లాస్ లేదా అని చెప్పేసి అప్పుడే బెల్ కొట్టి ఆయన ఫైల్ తెప్పించుకొని సంతకం చేసి నాకు సర్టిఫికేట్. అంటే ఇంత చరిత్ర ఉంది ఆదిబట్లకి, నీకు సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. అసలు ఆదిబట్ల పేరు ఎలా వచ్చిందో నుంచి అక్కడ ఆ స్కూల్స్ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ, అంటే మాజీగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మీకు మంచి అవగాహన ఉంది దానిపైన. సో ఇలాంటి నాయకులు ఉంటే కూడా ఈ యువతకు కానీ సో నెక్స్ట్ కూడా చాలా యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యువత అనేది ఎట్లా తయారైపోయిందంటే, స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఇంకా అంబేద్కర్ గారు 10 ఏళ్ళు మాత్రమే రాసిండు రాజ్యాంగంలో, అవునా? మరి ఎందుకు యువత ఆలోచిస్తలేదు? ఇంకా రిజర్వేషన్లు, ఇంకా ఎవరికి ఉండాలి రిజర్వేషన్లు? రిజర్వేషన్ మైనార్టీగా మేజర్గా ఎవరికి ఉండాలి? నాకు తెలిసినంత మటుకు మైనార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ కావాలి. ఆ రోజున ఏదైతే అంబేద్కర్ పెద్ద ఆయన ఆ రోజున ఏదైతే చేసిపోయిండో 10 సంవత్సరాలు మాత్రమే చేసి, ఇప్పటి వరకు 76 సంవత్సరాలు అయిపోతున్న స్వాతంత్ర్యం ఇప్పటి వరకు అట్లనే ఉన్నది. 10 ఉద్యోగాలు రాని, రాజకీయంగా కానీ ఏదంటున్నా తీసుకో, SC STకి 2 పోతాయి, 2 BCకి ఇస్తారు, కడమ 6 జనరల్కి వెళ్ళిపోతాయి. మరి జనరల్లో ఉన్న పబ్లిక్ ఎంత? ఎవరి వాటా ఎంత? ఎవరి మెజార్టీ ఎంత? ఇప్పుడు మొన్న తెలంగాణ కావాలంటే 1969 నుంచి పోరాడినాం. 1969లో నేను 9th క్లాస్ చదువుతున్నా.
అప్పుడు పాల్గొన్నా నేను తెలంగాణ ఉద్యమంలో. ఆ ఉద్యమంకి ఈ ఉద్యమంకి ఏం పనికిరాదు. అది చాలా తెలంగాణ ఉద్యమం అంటే అది. ఇది మొన్న శ్రీకాంతాచారి గారు వాళ్ళు కొంతమంది చనిపోయి 400 మంది చనిపోయి పాపం విద్యార్థులు అది చేసి సోనియా గాంధీ పుణ్యాన ఆమె పుణ్యాన తెలంగాణ తేవడం జరిగింది, తెలంగాణ రావడం జరిగింది. కానీ లబ్ధి ఎవరు పొందిరు చెప్పండి, ఎవరు పొందిరు లబ్ధి? ఇంకెవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల రామారావు, అల్లుడు హరీశ్వరరావు గారు, ఇక కవిత గారు. ఆమె రాకముందు బతుకమ్మనే లేదు అసలు. మన గ్రామాలలో కానీ మన పట్టణాలలో కానీ మన మహిళలు బతుకమ్మనే ఆడలే. ఆమె వచ్చినాకనే బతుకమ్మ నేర్చుకుంది. ఇక తెలంగాణ వాళ్ళకి నాలుగు ఇంటికో ఉద్యోగం పోయి 4 ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి. ఇంకెవరికి వచ్చినాయి? ఓకే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని చెప్పి మీరు అంటున్నారు. అవును, తెలంగాణ ద్రోహి బలిదానం చేసుకున్నది బలిదేవత ఆ సోనియమ్మ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి ఆ బీఆర్ఎస్ వాళ్ళు బలి దేవత అన్నారు చూడు. అసలు ఆ విద్యార్థులు దేని గురించి చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనేది చెప్పేసి ఏదైతే కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే మాట్లాడుతున్నదో ఆ రోజున పోయి సోనియమ్మ గాంధీ ఇయ్యంగానే సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు మొక్కిరు? మరి ఫ్యామిలీ పోయి బలిదానం చేసిన ఆమెనే మోసం చేసింది అంటారు. ఒక్కసారి ఆమె మాట ఇచ్చింది, బర్త్డే నాడు నేను తెలంగాణ ఇస్తానని ప్రకటించింది. ఆ మాట తప్పకుండా నీకు మడమే తిరగకుండా మాట తప్పకుండా తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ 4 కోట్ల ప్రజానికానికి నువ్వేం చేసినావో చెప్పు. ఈరోజు కూడా నీ దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్లో వచ్చి చెప్పు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలే, ఏం చేసినవేంది చెప్పు. ఆ రోజున ధనిక రాష్ట్రం అని చెప్పినాం, ధనిక రాష్ట్రం పోయి అప్పుల రాష్ట్రాన్ని చేసి వదిలిపోయినావు. ఇంటికో ఉద్యోగం అన్నావు, ఒక దళితుడిని సీఎం చేద్దామన్నావు. ఏం చేసినావా 10 సంవత్సరాలు? ఇంటికో ఉద్యోగం చేసినావా, దళితుని సీఎం చేసినావా, ఈ ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పుల రాష్ట్రం చేసినావు. ఏంటని ఇప్పుడు ఈ రోజులలో అసలు మంచోడు చెడ్డోడు గరీబోడు ఒక గొల్లోలు ఒక మేకను మేచుకుందామంటే ఒక పొరంపోగు ఉండే, లావణ్య పట్ట ఉండే. ఒక గరీబోడు ఒక 4 బలరం వేసుకుందామంటే ఖాళీ ప్లేస్ ఉండే. ఇవాళ లావణ్య పట్ట నువ్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, పొరంపోగు నువ్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, మన భూదాన్ పొలం నువ్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, 111 జీవో తీసేసి నువ్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఆ కాళేశ్వరమో ఏమో ఆలుగమట్ట మల్లెమట్ట అన్నీ కట్టినావు, ఏం మట్టినో అని కూలిపోతున్నాయి. దేనికి ఉపయోగం? తెలంగాణ వచ్చి ఏం చేసినావు నువ్వు చెప్పు మా రాష్ట్రానికి. అంటే ఇదే క్వశ్చన్ మా అమ్మ నేను చాలా మంది అడగడం జరిగింది. సో మీరు కూడా అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక కూడా ఏం చేయలే అని చెప్పి. ఒకసారి ట్యాంక్ బండ్ ఉడికి వెళ్తే వాళ్ళు ఏం చేసిందో అర్థమవుతుందంట, అలాగే ఇంకోటి హైటెక్ సిటీ పోతే వాళ్ళు ఏం చేసిందో అర్థమైపోతుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ రైతుల గురించి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇంతవరకు దేశంలోనే ఏ పార్టీ చేయలేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి కాళేశ్వరం కట్టింది కూడా వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు. ట్యాంక్ బండా? ఆ ట్యాంక్ బండు ఏ ప్రభుత్వం మారుతుంటే ఆ ట్యాంక్ బండ్ను ఆ ప్రభుత్వం, ఆ సీఎం, ఆ మినిస్టర్లు ఆ నచ్చినట్టుగా దాన్ని సాప మార్చినట్టుగా, కొత్త సాప వేసిన తర్వాత మళ్ళీ అరే ఇది పాతగా అయిపోయింది ఇంకో సాప వేసుకుందాం అన్నట్టుగా అక్కడ ట్యాంక్ బండ్ చేయడం జరుగుతున్నది. నీవు పిల్లర్ లేని నేను కలకత్తాలో ఉన్న ఫ్లైఓవర్ ఇక్కడ కట్టడం అని జరిగిందని చెప్పేసి నువ్వు చూపెట్టినవు. పెద్ద దాన్ని తీసుకుపోయి ఏదో ప్రపంచంలో వెలుగు చూపుతున్నా అని చెప్పేసి అదొక ప్రవగణన చేసి దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఏం చేసినావు. అసలు చిన్న పోరుడు ఈ కొనకు నిలబడితే ఆ కొనకు మూత్రం పడుతుంది. ఎంత పొడుగుంది అది? ఆ బ్రిడ్జ్ ఎంత పొడుగుంది? కలకత్తా బ్రిడ్జ్ ఎంత పొడుగుంది, మీది ఎంత బ్రిడ్జ్? ఏం చేసి నువ్వు చేసేది ఏ స్కీమ్ పెట్టినా స్కామ్ గురించే తప్ప నువ్వు స్కీమ్ పెట్టేదే స్కామ్. స్కీమ్లు అంటే స్కామ్లే అంటారు అంతే. ఇంకో విషయం ఆయన ఏం చేయలే. కాళేశ్వరం 100 కోట్ల 100 లక్షల కోట్ల పెట్టావు కదా, మరి ఎందుకు కూలిపోయింది కాళేశ్వరం? ఇంతకుముందు ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి చూడు, ఆ ప్రభుత్వాలకు తెలియదా గోదావరికి ఆనకట్ట కట్టాలి? అసలు గోదావరికి ఆనకట్ట కట్టాలంటే దానికి ఒక గుట్ట కావాలి. ఆ గుట్ట ఎక్కడ లేదు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు చాలా మేధావులు. నువ్వేం మేధావి? నేను ఎన్ని వేల పుస్తకాలు చదివిన అంటాడు ఆయన. ఇదా తెలివి? తీసుకుపోయి ఆడ కట్టి ఆ కూలిపోయిన దాన్ని కట్టి నువ్వు దోసుక తినడు ఏం తెలివి? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఇక 3000 కోట్లు ఇస్తే మళ్ళీ కట్టొచ్చు కదా అని చెప్పి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తుండు. మరి
ఇప్పుడు ఎట్లాగో మీరు పోయి చూపిస్తారు ఆ చూపించుడు ఏదో మీద కొన్ని కోట్లు ఇస్తే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా అని చెప్పి కూడా అంటున్నా మల్లారెడ్డి. ఎవరు? శ్యామకూర మల్లారెడ్డి. ఆ, శ్యామకుర్ల మల్లారెడ్డి నేను బర్ల పాలు విన్నాం. మీరు మల్లారెడ్డి గారు ఆయన అదృష్టం ఆడ ఉన్నది, మా అదృష్టం ఈడ ఉన్నది. శ్యామకుర్ర మల్లారెడ్డికి ఏం తెలుసని ఆయన ఇంకోటి కట్టొచ్చు ఏం కడతారు? శ్యామకుర్ర మల్లారెడ్డి చబుత్ర కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఆంధ్ర ఆయన ఉండే మా బోయినపల్లిలో. ఆయన ఒక బోరి పిచ్చింది వాళ్ళకు. ఈయన బోయినపల్లి కౌన్సిలీ బజార్ ఉంటుంది, ఆడ ఒక చిన్న దుకాణం పెట్టుకొని ఒక స్కూల్ ఓపెన్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్కు డబ్బులు ఆళ్ళు తెచ్చిస్తే ఆ చారాన్ని మిత్తో ఆటాన్ని మిత్తుకో రూపాయి మిత్తుకో తీసుకొని దాన్ని చిన్నగా డెవలప్ చేసుకుంటా ఆ నెత్తి మీద చేతులు పెట్టుకుంటూ వచ్చినావు. ఏం చేసినావు ఆయన? మరి కష్టపడ్డా అన్నాడు, పాలమ్మిన అన్నాడు, పూలమ్మిన అన్నాడు, కాలేజీలు పెట్టిన అన్నాడు, సక్సెస్ అయినా అంటున్నావు. మరి పాలు అమ్మినోడు అందరు ఎందుకు కోటీశ్వర్ కాలే? మేం కాలేదు ఎందుకు? మరి మేము కూడా అమ్మినాంగా పాలు. మేము మంగాళమ్మ ఇక్కడ నేను ఏదైతే సికింద్రాబాద్ మంగాళమ్మ గుడి ఉంది కదా, మేము బోయినపల్లి తీసుకుపోయి ఆడనే అమ్మినాం మేము కూడా పాలు. మరి మేము కోటీశ్వర్లం కాలేదే. అంటే మల్లారెడ్డి టాలెంట్ ట్రిక్ ఉందని చెప్తాను. ఏం టాలెంటు? ఎప్పుడైనా గుర్తుంచుకో, రోజు కష్టం చేసి ఏదైతే కూలీనాలు చేసుకొని ఒక 100 రూపాయలు 1000 రూపాయలు సంపాదించకపోయినోడు సైకిల్ కూడా కొనలేడు. నువ్వు పాలమ్మి ఏదో చేసిన అంటున్నావు చూడు, ఇవాళ ఇవన్నీ ప్రజలే, నీవేం కాదు. నువ్వు ఎంతమంది మీద నెత్తి మీద చేయబెట్టినావో ప్రజలకు అందరికీ తెలుసు, మా బోయినపల్లి అంతా తెలుసు. అది కాదు కావాల్సింది. నేను సంపాదించనడము నీ అదృష్టం దగ్గ అది వచ్చింది కాక దాన్ని ఎట్లా ముందుకు పోయినావు అట్లా ముందుకు పోయినావు. ఇక నీ గురించి మాట్లాడుకోవడం అంటే మీరు మల్లారెడ్డి గారితో ఉండే మా అమ్మ ఒకసారి మల్లారెడ్డి ట్రిక్ ఏందో ఎందుకో చాలా మంది తెలియదు ఆ ట్రిక్ ఏందో. సరే మీ దగ్గర ఉన్న ట్రిక్ ఏదో చెప్తే. ఇప్పుడు మల్లారెడ్డి పాలు బోయినపల్లి నుంచి స్వచ్ఛమైన పాల స్వచ్ఛమైన పాలే తీసుకుపోయేది. ఆయన చార్మినార్ దాకా వచ్చేది. ఆయన ఎల్కచెవు నరసింహ యాదవ్ అని ఒక ఆయన ఉండే, వాళ్ళిద్దరు వచ్చేది. వాళ్ళు చిన్నగా ఆయన ఎల్కచెవు నరసింహనేమో చిట్టీల బిజినెస్ చేసేది, ఈయననేమో పాల బిజినెస్ చేసి చిన్నగా ఈయన కూడా ఒక స్కూల్ అనేది ఒక 4 కలిసి పెట్టడం జరిగింది. ఆ బజార్ల చిట్టీలు ఈయన కూడా చిట్టీలు పెట్టిండు, చిట్టి వేస్తారు. ఆ బజార్లో చిన్నగా ఇప్పుడు ఆ చిట్టీల కాడికి చిన్నగా ఏమైంది, వాళ్ళు డబ్బు ఉన్నోడల్లా ఈయన దగ్గరికి తెచ్చి ఇచ్చిపోవడం జరిగింది. ఇంట్రెస్ట్కు చిట్టీల వ్యాపారం చేస్తూ చిట్టి వేస్తే కూడా ఆయన ఆ రోజులలో ఒక చిట్టి వేయంగానే ఎత్తంగానే ఆయన ఇవ్వాలి కదా, ఓ 2 నెలల దాకా సతాయిస్తుంది. అప్పటి నుంచి టాలెంటెడ్ ఏముంది ఆడ? ఇప్పుడు అన్నీ సతాయించండి. ఇప్పుడు నువ్వు ఏం చేసినావో అందరు తెలిసిన విషయమే. నేను కష్టం చేసినా అని అంటున్నావు కదా, కష్టం చేసినతో పాటుకు మంది నెత్తుల మీద చేతులు పెట్టినావు, చక్కగా పైకి వెళ్ళినావు, అంతే తప్ప ఏం జరిగింది ఏం లేదు. అంటే దాని తర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎప్పుడైనా కలవడం జరిగిందా మామ? నేను ఎప్పుడు ఒక్కసారి ఏదో కలిసిన, పోయిన 5 ఏళ్ళకి కలవలేదు. నాకేం పని ఉంటుంది, నాకేం పని ఉండదు, నేను కలవ. ఓకే సరే మామ, ఈ విషయం పక్కన పెడితే, సో మీరు ఎమ్మెల్యే అనుకున్నారు, చేయి జారిపోయింది ఎమ్మెల్యే. సో నెక్స్ట్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారని చెప్పి మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. భువనగిరి పార్లమెంటరీ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పి తెలిసింది మాకు. సో మరి ఏ విధంగా ముందు? భువనగిరి పార్లమెంటుకు మొత్తం స్టేట్లో 17 సీట్లు. భువనగిరి పార్లమెంటుకు మాకు వస్తుంది కనుక, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీకి వస్తుంది కనుక పోటీ చేయడం జరిగింది. అప్లికేషన్ పెట్టడం జరిగింది భువనగిరి ఎంపీ గురించి. పెట్టిన తర్వాత కూడా అందరినీ ఏదైతే మా అధిష్టానంలో మినిస్టర్లను అందరినీ కలవడం జరిగింది. మా రంగన్న గారికి కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆయన మాకు హామీ ఏమి ఇచ్చిందంటే, ఒకవేళ బీసీ ఈక్వేషన్ అయితే నీ పేరు చెప్తా మామ, ఓసీ ఈక్వేషన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్తా, బీసీలకు వస్తే నాకు చెప్తానని ఆయన చెప్తా. ఆయన నాకు మాట ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మొన్ననే మా పెద్దలందరూ హనుమంతరావు కానీ, మన ఎవరు మధు యాషిక్ గారు కానీ, బీసీ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో పోరాడడం జరిగింది. పార్లమెంటుకు 3 ఇస్తున్నారు. ఎవరైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన ప్రియాంక గాంధీ గారు ఏదైతే మీటింగ్ పెట్టి చెప్పారో పార్లమెంటుకు 3 ఇస్తామని అన్నారు, 3 2 ఇస్తామన్నారు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో నాకు తెలిసి 2 కూడా ఇవ్వనట్టున్నది. అట్లా మేము ఎమ్మెల్యేకి కూడా మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది, మాకు రాలేదు. ఆ రంగానికి వచ్చింది, గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా 17 సీట్లలో 4 6 ఏదో పోతుంది. మన బీసీ రిజర్వేషన్ ఉండదు కదా, ఎస్సీ ఎస్టీ ఉంటుంది. ఆ 2 3 పోతే, 2 4 పోతే కడమై 10 12 ఉంటాయి కదా. అందులోకించి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈక్వేషన్ పద్ధతిలో జరుగుతూనే
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగా చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మంచి పేరు వస్తుంది. అది అధిష్టానం తెలుసుకొని పనిచేయాలి. ఓకే, ఇంకోటి ముఖ్యంగా భువనగిరికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి అక్కడ. అంటే ఆల్రెడీ మనము ఆ బీజేపీ నుంచి కూడా భువనగిరి బుర్ర నర్సయ్య గౌడ్ క్యాండిడేట్ కూడా అక్కడ గౌడు సామాజిక వర్గానికి చెందిన ఓబీసీకి ఏదైతే ఉన్నదో చాలా ఓట్లున్నాయి. ఓబీసీకి ఓట్లు చాలా ఓట్లున్నాయి. ఆల్రెడీ బీజేపీలో ఒక బీసీ నాయకునికి అది కూడా ఎక్స్ ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పార్టీలు ఉన్నాయో మరి వాళ్ళ ఆలోచన ఎట్లుందో ఏముందో మనకు క్లుప్తంగా తెలియదు, చెప్పలేదు. అంటే బీఆర్ఎస్ సంబంధించి కూడా ఒక గట్టి బీసీ నాయకుడు దిద్దామన్న ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నట్టు. అంటే కొన్ని పేర్లు అయితే బయటికి రావడం జరుగుతుంది. గౌడ సామాజిక వర్గం అలాగే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా అక్కడ బరిలో దింపబోతున్నారని చెప్పి కూడా సమాచారం ఉంది. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, పార్టీలు పెట్టిన వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు అది ఆలోచించి కంపల్సరీ ఒక పార్టీ ఓబీసీకి ఇచ్చిందంటే ఎదుటి పార్టీ కూడా వాళ్ళకే ఇవ్వాలని ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక వర్గం అంతా అక్కడికిట వరగగాల అంటే అక్కడికి మలరేగాల అని చెప్పేసి ఆలోచన ఉంటే వీళ్ళు కూడా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఓబీసీకి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలి కూడా. ఎందుకంటే భువనగిరి కాన్సెన్స్ ఓబీసీ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఫలితం కావాలంటే ఇవ్వాలి. ఇంకోటి అంటే అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంపీగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అని చెప్పి కూడా కొన్ని వార్తలు, పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఒక్కవేళ రాహుల్ గాంధీ గారు గిట పోటీ చేస్తే మేము ఆశ వదులుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ముందుండి పనిచేసి రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తాం. మా అదృష్టం లేదని చెప్పేసి ఆయన నిలబెడితే ఆయన వస్తే అంతకుమించింది ఏముంది. ఓకే, రాహుల్ గాంధీ ప్లేస్లో ఇంకా వేరే నాయకుని కూడా ఆ సీటు కేటాయిస్తే మీ పరిస్థితి ఏంటి అసలు మరి కాంగ్రెస్ పార్టీలో? ఇక ఇప్పుడు మనం పార్టీకి వ్యతిరేకమైతే పోలేం కదా. ఇక ఉన్నాము, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఇక నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనకు అన్యాయం జరిగినా న్యాయం జరిగినా అందులో ఉన్నాం కనుక దానికే పని చేస్తాం. మొన్న పని చేయలేదా? మొన్న ఎమ్మెల్యే ఇప్పుడు నష్టం వచ్చినట్టే కదా మాకు టికెట్ రాలేదంటే మరి ఉన్నదాన్ని చేయలేదా? మేము 35 సంవత్సరాల నుంచి మేం కాంగ్రెస్ పార్టీకి మా చేతనైనంత కష్టం చేసినాం. జనాలల్లో పోయినాం. జనాలల్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని నిలబెట్టి చూపించారు. ఇప్పటివరకు కూడా మామ అనే పేరు తప్ప చెడు పేరు ఇప్పటివరకు తెచ్చుకోలే. ఆ ప్రజలు ఇచ్చిర్రు. వాళ్ళని సిరివంచి ఎప్పుడైనా నమస్కరిస్తాను నేను. ఇంకా ఓపిక ఏంటి మామ? ఎందుకంటే 36 సంవత్సరాల నుంచి ఇంకా కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీని తిప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఒక 85 డేస్ అవుతుంది. సరే ఇంకా అంటున్నారు మీరు పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా అదే పార్టీ కష్టపడతా అని చెప్పి అంటున్నారు. మరి ఇంకెన్ని రోజులు పడతారు రేపు కష్టం? మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీరు మీ తల్లిదండ్రులు, మీ పేరేం పేరు? అనిల్ గారిని కానీ భూమి మీద వేసిర్రు, చదివిపిచ్చిర్రు, పెద్దగా చేసిర్రు, అన్నీ చేసిర్రు. ఎవరో మీ ఇంటికి వచ్చి అనిల్ రా పోదామని అంటారు. కానీ నా దృష్టిలో ఎందుకు గుర్తా తల్లిదండ్రులు ఏమంటారంటే, చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే పిలిచినోని తిడతారు. నా సిస్టమ్ అది కాదు, పోయేటోని తిడతారు. మన ఇంటి మూల్యం మన దగ్గర ఉంటే వాడెందుకు జడగొడతాడు? మా దురదృష్టం వెంటాడితే వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు దురదృష్టం వెంటాడింది మాకు, ఇక దానికి మించింది ఏం చేయలే. అంటే దురదృష్టం ఎట్లా వెంటాడిందంటే నేను శేఖర్ మామ నా చేతులారా తెచ్చుకున్నా. 95లో మండల ప్రెసిడెంట్ అవుతుంటే తీసుకోలేదు. 2001లో జడ్పీ గెలిస్తే చైర్మన్ అయ్యేటోడు ఏజీ కృష్ణ గారు చేసేటోడు. అప్పుడు మా పెద్ద ఆయనకి ఇచ్చుకున్నారు, లక్ష్మీపతి గౌడ్ గారికి. మొన్న 14లో బుర్ర నరసన్న ఎంపీగా గెలిచాడు కదా, ఆయన బుర్ర నరసయ్య గౌడ్ గారు శేఖర్ మామ దా అని నన్ను పిలిచిండు. పదే ఫోన్. ఇక మా అల్లుడు పద్మారావు గారు ఉన్నారు, ఇక ఆయన అయితే తిట్టకుండా తెచ్చిండు, నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అని చెప్పి. కేటీఆర్ గారు కూడా ఫోన్ చేసి. నా మొండితనం ఏంటంటే రాజకీయంగా కానీ దేని కానీ ఒక మనిషిని మోసం చేసి తన్నుకుంటూ పోయి బాగుండదేమో ఆలోచన మీద ఆగిపోయి మా స్థితి ఎదుర్కొన్నారు. దీన్ని బట్టి ఏమర్థం, మనిషిని దాటేస్తే బాగుండే అనే ఆలోచన రాలేకపోయింది.
మేము 36 సంవత్సరాలు కంటిన్యూగా ఊర్లో సర్పంచ్ చేసినాం. మేము ఓన్లీ ఇంట్లో ఛాయ్ కూడా తాగలేము. ఈ రోజు వరకు ఛాయ్ కూడా తాగాం. వాళ్ళకి పని చేసి పెట్టినాం, మా జేబుల్లోంచి 10 రూపాయలు ఖర్చు పెట్టి చేసినాం. కానీ ఎవరిని దోసుకోలేదు. ఇవాళ ఒకవేళ మేము దోసుకుంటే మా 200 ఎకరాలు ఉంటుంది మా ఊర్లో. మాది ఓకే, ఉన్నది పోయింది తప్ప లేనిది రాలేదు. ఉన్నది కూడబెట్టిరంటారు అంతే. ఎందుకంటే ఇక అది చేసినోడే గొప్పవంతుడు ఈ రోజులలో. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది మామ? ఒక మంచితనం అనేది ప్రజలల్లో మాకు మిగిలిపోయింది. కానీ రాజకీయంగా కానీ బిజినెస్ పరంగా కానీ దేంట్లో కూడా ఈ మంచితనం పనికి రాదని చెప్పేసి ఆలోచన వచ్చింది. మంచితనం రాదు, మంచితనం పనికి రాదంటారు. మేము ఎవరికి నిజంగా చెప్తున్నా అని అనిపించలే. మా దురదృష్టం ఏందో మా తల్లిదండ్రులు. కానీ మా అమ్మాయి మొన్న నెల కింద చనిపోయి మేము ఎవరికి పాపం చేయలే. 32 ఇయర్స్ మా అమ్మాయి. 32 ఇయర్స్. మా మనమడి ఇప్పుడు 4 ఏళ్ళు ఉంటుంది. చనిపోవడం జరిగింది. మేము ఎవరికి హాని కలిగలి ఏం చేస్తాం? తల్లిదండ్రులు దురదృష్టం, అంతే కదా. అంటే ఎలా చనిపోయింది మామ? ఆమెకు కడుపులో నీళ్ళు వచ్చి ఒక 5-6 నెలల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు కడుపు వాస్తుంది కాక ఆయాసం అవుతుంది కాక నీళ్ళు తీయడం జరిగింది. తీస్తే ఫస్ట్ తీస్తే వారం 10 రోజులకు ఒకసారి వచ్చినాయి. రెండోసారి తీస్తే అట్లా రోజులు తగ్గేసి ఆల్టర్నేట్ డేస్కు వాటర్ వచ్చేది. 8 రోజులు కీమ్స్లో ఉండి చనిపోవడం జరిగింది. ఇక మేము ఏం పాపం చేయలేము. మేమైతే ఎవ్వరికి హాని కనిపించలే మేము. ఆ రాజకీయం అట్లా ఈ 4 బిడ్డలను కన్నందుకు ఒక బిడ్డ పోయింది ఇట్లా. ఇక మరి ఏం చేయగలుగుతాం మేము? ఇంకా ఓపికతో ఉన్నారు అంతే. ఏం చేస్తాం? రక్తం ఇప్పుడు చచ్చిపోయింది కానీ మీలాగా రాదు కదా, ఇంప్రూవ్ కాదు కదా. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ టికెటే ప్రకటించింది మీకు. శేఖర్ మామకి భువనగిరి నుంచి ఎంపీగా టికెటే ప్రకటించింది. సో ఏ విధంగా కార్యాచరణతో ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, చిన్న పెద్ద అందరినీ కూడా ప్రజలను అందరినీ తీసుకొని ముందుకెళ్ళి మమ్మల్ని గెలిపియ్యరు అని చెప్పేసి వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. ఓకే, చాలా మంచిగా చేస్తాం అది. సో మామ, భువనగిరి పార్లమెంటరీ నుంచే కాంగ్రెస్ అధిష్టానం మీకు టికెట్ ఇవ్వాలంటే, సో ఎందుకు ఇవ్వాలంటే మీరు రీజన్ ఏం చెప్తారు? పార్టీకి సుదీర్ఘంగా మేము ఒక 30-35 సంవత్సరాల నుంచి కింది స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి మేము ఎమ్మెల్యే వరకు కూడా పార్టీ నుంచి మేము పోటీ చేయడం జరిగింది. తర్వాత నాయకులు లోకల్ బాడీ ఎలక్షన్లల్లో మేము నిలబడతామంటే కూడా వాళ్లకు గ్రామాన తిరిగి గడప గడపకు తిరిగి వాళ్ళందరికీ పనిచేసి వాళ్ళందరినీ గెలిపించి మాతోటి మాట సాయమా, పువ్వు సాయమా, పత్రి సాయమా, మంచా చెడ మాతోటి చేతనైనట్టుగా, ఈ శేఖర్ మామతోటి చేతనైనట్టుగా కాన్సెన్స్లో అందరినీ కలుపుకొని తిరిగి ఆల్ పార్టీస్ కూడా నన్ను ఎవరు కూడా ఏలుబెట్టి చూపించారు. మేమందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్స్ కానీ, గ్రామ పంచాయతీ నెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అక్కడ వరకు నేను కాన్ఫరెన్స్లో పోరాడి వాళ్ళందరినీ చేతనైనంత మందిని ప్రజల దగ్గరికి పోయి వీళ్ళని గెలిపియండి రమ్మని వాళ్ళని వేడుకొని గెలిపేయడం జరిగింది. పార్టీని 30-36 సంవత్సరాల నుంచి ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్లో పార్టీ నిలబెట్టినాం. పార్టీ నిలబెట్టుకుంటూ మేము దేని కూడా ఆశించకుండా మేము నట్టడిగినా మేము నాశనమైనా సరే కానీ పార్టీని ముందుకు తీసుకుపోవాలి, మా నాయకులు మా కార్యకర్తలు పైకి రావాలని చెప్పేసి నిలబెట్టి వాళ్ళందరినీ కూడా ముందు జరగడం జరుగుతున్నది. అవిశ్వాస తీర్మానాలు కొన్ని అవుతాయి అలజడి పుడుతుంట జెడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ అప్పుడప్పుడు అవిశ్వాస తీర్మానాలు, లేకుంటే ఫస్ట్ అటెండ్కు మెజార్టీ తక్కువ, లేకుంటే మెజార్టీ వచ్చినా అక్కడ పోనీకి వాళ్ళందరినీ క్యాంపులకు తీసుకుపోవడం కానీ, క్యాంపులకు తీసుకురావడం కానీ ఎన్నైనా మేమే పెట్టుకోవడం జరుగుతుంది. పార్టీ నుంచి మాకు వచ్చింది లేదు, మేము తీసుకొని ఖర్చు పెట్టింది లేదు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము ఎప్పుడు ఎమ్మెల్యే నిలబడ్డాయని ₹1 అడగం, ఎంపీ నిలబడ్డాయని ₹1 అడగం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న 4.5 సంవత్సరాల కింద ఎంపీగా నిలబడడం జరిగి భువనగిరిలో మేము ₹1 తీసుకోకుండా
ఆయన దగ్గర మా కాన్సెన్స్లో ఉన్న ఇబ్రాహీంపట్నం కాన్సెన్స్లో ఉన్న లీడర్లంతా పనిచేసారు. ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వలేదు, మేము తీసుకోలేదు. ఎమ్మెల్యే కూడా ఆయన మొన్న రంగాన కూడా ఆయన శాయశక్తిలా అయినంత మటుకు ఆయన కార్యకర్తలకు ఆ బూతులకు మంచి చెడు ఉంటాయి కదా అవి పంపడం జరిగింది. మేమైతే ఒక్క రూపాయి ఆయన అడగలేదు, అడగం కూడా ఎప్పుడు. కష్టపడ్డా అంటారు అంతే, పార్టీ నుంచి కష్టపడ్డాం కాక మేము ఎంపీ టికెట్ అడుగుతున్నాం దానికే తప్ప ఏదో ఊరికే గాలికి తిరిగి గాలికి వచ్చేసి ఇయ్యవా మేము ఏదో అమెరికా నుంచి వచ్చిండు ఆయన దగ్గర ఎన్ఆర్ఐ డబ్బులను ఆయనకి టికెట్ ఇరి అని అంటుంటారు అంటుంటారు కొంతమంది ఎవరు పెద్దలు. కానీ మేము అట్లా కాదు కదా, కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ పార్టీకి జెండా మోస్తూ మేము జైళ్ళ పాలయ్యి పోలీసుల పాలయ్యి కేసుల పాలయ్యి అన్నిటి అయ్యి మాకు ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నాం. తప్పేముందా పార్టీని? మమ్మల్ని కూడా ఒకసారి చేయండి, పార్టీని చూడండి అని అడుగుతున్నాం. శేఖర్ మామ అనే పేరు కూడా ప్రజలే తెచ్చుకున్నారు. ప్రజలే నన్ను ప్రతి ఒక్క గడప గడప మా కాన్స్టిట్యూన్సీలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ అదర్ స్టేట్లో కూడా నన్ను శేఖర్ మామనే అంటాడు. అదర్ స్టేట్లో ఒక పట్టణం కానీ ఒక గ్రామం పోయిననుకో ఒక్కడని వెళ్తాడు శేఖర్ మామ అంటాడు ఒక 100 మందిలా. ఈ ప్రజలు ఇచ్చిన పేరు నాకు, ఈ ప్రజలు ఇచ్చిన పేరు నన్ను ముద్దుగా పిలుచుకుంటారు వాళ్ళు. నేను ఒక ఇంటి ముంగంటలో పడ్డా అయ్యా రా కూర్చోమంటారు పోరా అని అన్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయినే కాదు, ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా మామ కూర్చో అంటారు. పార్టీలకు అతీతంగా నన్ను పిలవడం జరుగుతుంది. ఓకే, సో సుదీర్ఘ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారు కాబట్టి అంతే. కాంగ్రెస్ పార్టీకి మా జీవితం మొత్తం దారపోసినాం కాక టికెట్ మాకు కూడా ఒకసారి ఇవ్వండి అని పెద్దలను మేము ఓదార్స్తున్నాం. సో వస్తే కూడా మంచి మంచి డెవలప్మెంట్సే చేస్తారు యువతకి, విద్యార్థికి. ఎందుకంటే మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ టీసీఎస్ తెచ్చడానికి కూడా మీరు ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి ఇక్కడ మీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక డెవలప్మెంట్లు చేస్తూ ఉంటారు. చేతనైనంత కాదు, ఎక్కడికెంచన్న ఫండు ఎంపీల దగ్గర నుంచో రాజ్యసభ నెంబర్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చి ఇబ్రాహీంపట్నంలో భువనగిరి కాన్స్టిట్యూన్సీను డెవలప్ చేయడానికి శాయశక్తులు ఇప్పుడైతే పార్టీని చేయడానికి కానీ పార్టీని ముందు చేపడానికి ఎట్లా చేసినామో రేపొద్దున ఎంపీ టికెట్ ప్రజలందరూ కలిసి పెద్దలందరూ కలిపి మమ్మల్ని గెలిపిస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళకి సేవ కూడా అట్లనే ఉంటుంది, డెవలప్మెంట్ కూడా అట్లనే ఉంటుంది. సో ఆదిభట్లతో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. సో ఆ పేరు వచ్చినప్పటి నుంచి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా స్వయంగా చెప్తున్నారు, ఒక కవి పేరు అని చెప్పి. సో మీ ఆ గ్రామం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆదిభట్లలో నేను 1988లో సర్పంచ్గా మా గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. నన్ను నా ఆపోజిట్గా ఒక 4-3 నిలబడడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి గ్రామాలకు వచ్చిపోయేటోని. అప్పుడు నన్ను ఆదిపట్ల గ్రామంలో కానీ బొంగుళూరులో కానీ కమ్మగూడెంలో కానీ మమ్మరాజుగూడెంలో కానీ నన్ను 25% మాత్రమే గుర్తుపడతారు. ఎరకల్ రామచంద్రయ్య కొడుకు అని ఆడ ఉన్న జనాలలో 100%లో 25% గుర్తుపడతారు ఆ రోజు. ఈయన ఆపోజిట్ నిలబడ్డోళ్ళని కూడా రకరకాల చెప్పుకోవడం జరిగిందని. నేను ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన. వచ్చి ఎలక్షన్ నిలబడి నా పని ఏదో నేను చేస్తుంటే అరే మామ ఎక్కడ పోయిండు కనబడతలేడు, మామ ఎక్కడ పోయిండు కనబడతాడు. నా ఫ్రెండ్స్ అంతా ఏమైందంటే ఎవరికొరు తెలుస్తుంది కదా, తెలిస్తే వాళ్ళు రోజు 10 కార్లు 5 కార్లు వేసుకొని వచ్చి రావడం జరుగుతుంది గ్రామాలకు వస్తుండ్రి. రే వీడు పెద్ద అది ఏమన్నా రేపు పొద్దున ఏదేమైనా ఏమన్నా చంపిపోతాడో చేసిపోతాడో అని చెప్పేసి అని అనుకొచ్చాడు. అనుకొని వస్తున్నా. ఇప్పుడు ఆపోజిట్ నిలబడ్డాడు ఏదో ప్రభగండ వేయాలి కదా, చేస్తుర్రి. నేను లాస్ట్కి ఏం చెప్పినా అంటే మా ఫ్రెండ్స్కి అందరికీ అరే మీరు ఎవడు రావద్దు, దయచేసి 15 రోజులు రాకుర్రా, మీకు కనిపే కూడా మీరు ఎవ్వడు రావద్దాను. పద్మరావు కూడా వచ్చింది నా దగ్గరికి. ఓకే, మా అల్లుడు పద్మరావు కూడా వచ్చింది. ఆయనైతే ఆడికించి అరే ఊరు అవతలకి వెళ్ళిపోరా నువ్వు రోకు రాకని చెప్పేసి ఆయనే మాట్లాడి పంపడం జరిగింది. ఏది ఏమైనా నా ఆపోజిట్ నిలబడ ఏ ప్రభాగండ వేసినా కానీ నా ఊరి ప్రజలు మాత్రం మా తల్లిదండ్రి పున్నాన మా నాన్నగారిని ఎట్లయితే సర్పంచ్గా గెలిపించారో 20 సంవత్సరాల వరకు, అలాగనే మా తల్లిదండ్రి దయాదాక్షితోటి ఆ ప్రజలు మా నాన్నగారి మా అమ్మగారిని చూసి నాకు ఓటేయడం జరిగింది. నేను 88లో గెలవడం జరిగింది. 88లో గెలిచినప్పుడు ఆ గ్రామంలో ఏమీ లేదు, ఒక చదువు పెద్దగా లేదు,
రోడ్లు చక్కగా లేవు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, స్కూల్ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు. ఎక్కడ ఉన్న గొంగడ అక్కడనే ఉన్నది ఆ రోజులలో. అవన్నీ కూడా నేను 10-12 సంవత్సరాలలో నా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకొని సర్పంచం చేస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వాలని కూడా నేను కట్టింది. అంగన్వాడీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ నేను కట్టినాయే. ఈ స్కూల్ ఏదైతే ఉన్నదో నేను కట్టింది. నలుమూలల తూర్పు, ఉత్తరం, దక్షిణం ఈ బొంగుళూరు నుంచి ఆదిపట్ల నుంచి బొంగుళూరు రోడ్ లేకుండే నేనే వేసిన. ఆదిపట్ల నుంచి కొంగర లేదు, నేనే వేసిన. ఆదిపట్ల నుంచి నాదర్గుల్ రోడ్ లేదు, నేనే వేసిన. మమ్మరాజుగూడెం అనేది ఒక ఊరున్నది, అందరూ రెడ్లే ఉంటారు, ఆడ ఎవ్వరు ఉండరు. ఒకవేళ అప్పుడు సైకిల్లే కదా, బస్సులు మోటార్ సైకిల్ లేవు కదా, సైకిల్ ఎత్తుకొని రోడ్డు మీద దాకా రావాలి. అలాంటి వాళ్ళకు రోడ్డు చేసిన నేను. డెవలప్మెంట్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆదిపట్ల గ్రామ పంచాయతీ పోయి ఇప్పుడు మున్సిపాలిటీ జరిగింది, కంప్లీట్గా నేనే చేసిన. ఈ ఆదిపట్లలో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళకు ప్రాధేయపడి వాళ్ళ ద్వారా ఆ కంపెనీలను తెస్తే ఇవాళ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా భూముల రేట్లు కోట్లాది రూపాయలైనవి. అందరు రైతులు కూడా కొంతమంది ఉంచుకున్నారు. ఒక 4 ఎకరాలు, 1 ఎకరం ఉన్నాడు, 1/2 ఎకరం అమ్ముకున్నాడు, 1 ఎకరం ఉన్నాడు, 1/2 ఎకరం అమ్ముకున్నాడు, 4 ఎకరాలు ఉన్నాడు, 1 ఎకరం అమ్ముకున్నాడు, 10 ఎకరాలు ఉన్నాడు, ఒక 4 ఎకరాలు అమ్ముకున్నాడు. అందరు కూడా డబ్బు తీసుకొని డబ్బు సంపాదించుకొని వేరే బిజినెస్లలో పోవడం జరిగింది. వాళ్ళ పిల్లలను వాళ్ళ మంచిగా చదివించుకోవడం కానీ, ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేయడం కానీ చాలా బాగా చేసుకుంటున్నారు. ఆ రోజులలో ఈ భూములన్నీ ఒప్పజెప్పిన వాళ్ళు ఎవరైతే లావణ్య పట్టలకు ఎప్పుడైతే దేవేంద్ర గౌడ్ రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు లావణ్య పట్టలు ఇప్పించిన మా గ్రామంలో అందరికీ కూడా వాళ్ళు కూడా అమ్ముకుంటే ఇండ్లు, ఆ పైసలు ఒక ఎకరకు 5,20,000 ఇప్పించినప్పుడు వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, కొంతమంది పొలాలు కొనుక్కున్నారు, అన్నీ చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఆదిపట్లకి అలుపెరగని పోరాటం చేసి ప్రతి ఒక్క డెవలప్మెంట్కి కారణం అంటారు. చాలా పెద్దగా చేసినాము. ఎంత పెద్దోడు వచ్చినా ఎంత చిన్నోడు వచ్చినా ఇది నాది అని చెప్పేసి అంటే మాత్రం నీ దగ్గర అద్దం తీసుకురా అని చెప్తుంటే, స్కూల్ కట్టేటప్పుడు కానీ, గ్రామ పంచాయతీలు కట్టేటప్పుడు కానీ, రోడ్లు వేసేటప్పుడు ఎవరినైనా పట్టాపొలమే. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినామంటే పట్టాపొలాలకి రోడ్డు చేస్తే నేను వచ్చినాం, అట్టేస్తారు, సమస్యనే లేదని అని అందరినీ పక్కకు జరిపేసి చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజులు ఈ రోజుల్లో బాగుపడుతుంటారు ఎవరు? ఆదిపట్ల ప్రజలు, రైతులు. చాలా సంతోషం ఉందంటూ అంతే. సరే ఎవడేమనుకున్నా సరే, కానీ నాకు మాత్రం సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఒక 1/2 ఎకరం ఉంటే ఓ 1/4 ఎకరం పోయిందేమో రోడ్డు, కానీ ఉన్న 1/4 ఎకరా ఈ ఎకర పైసలు వచ్చినాయి కదా, డబల్ రేట్ అయింది, వచ్చినాయి కదా. సో చాలా సంతోషంగా ఉందంటూ. సంతోషం. సో ఓకే మామ, థ్యాంక్ యూ సో మచ్ మామ. సో త్వరలో ఎంపీగా కూడా టికెట్ రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మామ. సో టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మీ అందరికి కూడా, మీ టీవీకి కూడా థ్యాంక్ యూ మామ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.